రేషన్ షాప్ల ముందు పెద్ద పెద్ద లైన్లు కడుతున్నారట జనాలు. ఎంత ఎండ కొట్టినా గంటల కొద్ది లైన్లలో నిలబడి ఉంటున్నారట. ఆహా, సన్న బియ్యం అనే వరకు ఇన్ని రోజులు బియ్యం తీసుకుని కూడా రేషన్ షాప్లకు వస్తున్నారు, అందుకే అంత రద్దు అవుతున్నట్టున్నది అనుకుంటున్నారా? కానీ అస్సలు ముచ్చటది కాదట. ఏంటిదో మీరే చూడండి. సన్న బియ్యానికి ఆశ పడితే ఉన్న బియ్యం రాకుండా అవుతున్నదట. ఊర్ల పొంటి బియ్యం ఇచ్చే ముందు కార్డు నంబరు కట్కలొత్తి కండ్లను చూసి గుర్తుపట్టే మిషన్లు ఉంటాయి కదా, హాగో అవిట్లనే తక్లీబయిందట. సిగ్నల్ లేకనో లేకపోతే స్విచ్లు పనిచేయకనో తెలియదు కానీ సర్వర్లు పనిచేస్తలేవట. సన్న బియ్యం ఇస్తే పట్టుకొని పోయి వండుకొని తిందామని వచ్చినోళ్ళు దేవుని దర్శనానికి పొడుగుత లైన్లు కట్టినట్టు కిలోమీటర్ల కొద్దున్నారట జనాలు. ఈగొస్తాయి ఆగొస్తాయి అని ఎదురు చూస్తే అవి వచ్చుడు లేదు సచ్చుడు లేదు. సర్వర్లు బాగు చేసి చక్కగా పని చేసేటట్టు చేసేటోళ్ళు లేరట. అందుకే రేషన్ షాప్ల ముందు జనాలు గుమిగూడి బియ్యం ఎప్పుడు వస్తాయా అని చూస్తున్నారట. సర్కారు కూడా సన్న బియ్యం ముచ్చట మీద సపోర్ట్ చేస్తలేదట. అయితే కొంతమంది కాంగ్రెస్ సర్కార్ కావాలనే బియ్యం రాకుంటే సర్వర్లు సతాయించేటట్టు చేస్తున్నారని అంటుర్రు. మరి లేకుంటే సన్న బియ్యం కోసం వచ్చిన జనాన్ని ఎండలలో ఎందుకు నిలబెడుతున్నది అని కూడా అంటుర్రు. ఎవరేం చేస్తున్నారో ఎందుకు ఆ సర్వర్లు సపోర్ట్ చేస్తలేవో నాకు తెలియదు కానీ పబ్లిక్ మాత్రం బియ్యం కోసం పడిగాపులుగా వస్తున్నారట రేషన్ షాప్ల ముందు. ఎక్కడున్నారు మీరు? ఇంట్లో ఉన్నారా? ఆఫీస్లో ఉన్నారా? పనికి పోయినరా? ప్రయాణం చేస్తున్నారా? చా, ఏం పని చేస్తున్నారులా? 9 రూపాయలకే సక్కదనలా షీరిస్తుంటే ఇంక ఇంట్లో ఉన్నామంటారు. తొందరగా పోయి తెచ్చుకోపోండ్రి, మందు ఎక్కువైనరట. నీ షీరెసలగుండా మీ షీరమొక మంగడికి పోను, మీ ఆశకు అగ్గిదాలుగా. 9 రూపాయలకి షీర అంటే గింత మంది వస్తే గింత తండ్లాటుంటే పోలీసులకు షాప్ నడిపేటోళ్ళకు కూడా ఆపవశం అయితలేదు ఇక్కడికి వచ్చిన జనాన్ని. వికారాబాద్ పట్టణంలో JLM అనే షాపింగ్ మాల్ పెట్టి కొత్తగా ఓపెన్ చేస్తున్నామని మందికి తెలిసేదానికి 9 రూపాయలకే షీరే అని ఆఫర్ పెట్టిండట. అందుకే ఇగో గిట్లేగా పడ్డరు. మరి 9 రూపాయలకే ఇచ్చే అంత సక్కదనల షీర దొరక్కుంటే చచ్చిపోతారో లేకుంటే ఆ షీర కట్టుకోకుంటే బతుకుదెరువు ఉండదు. అరేరే ఏం మనుషులు! ఇసుక వస్తే రాలనంత మంది షాపింగ్ మాల్కి వచ్చి ఒగలనొగలు ఒత్తుకుంటా ముందట్టు కురుకుతున్నారు. ఆ 9 రూపాయల షీర కోసం పోతే తొక్కిసలాట జరిగి పానాలు పోతే ఎట్లా అనే ఆలోచన రావాలి నవ్వొద్దా? పుణ్యానికి వస్తే ఫినాయిల్ అయినా తాగుతాం అన్నట్టు ఎగబడితే ఎట్లా అన్నట్టు 100లు కాదు 1000ల కొద్ది వస్తే ఆ షాపోడు ఏం కావాలి? మీ ఉరుకులాటకు మీ షీర ఆపచ్చనకు ఎవరన్నా పానాలు పోతే వన్ షాప్ అమ్మినా తీరనంత నష్టం అవుతుంది. ఓ పద్ధతి లేదు పాడలేదు. అందరు చక్కగా లైన్లు కట్టి సకురంగా ఉంటే అర్ధ గంటలు అందరికి షీరలు ఇచ్చి ఇంటికి పంపేటోళ్ళు. కానీ కకృతికి బ్రాండ్ అంబాసిడర్ల మేమే అన్నట్టు చేసే వరకు ఇగో గిట్ల అవుతున్నది. అరే ఊకెనన్ను ఇచ్చినాం కదరా ఈ 9 రూపాయలకి షీర అనే ఆఫర్ అని JLM షాప్ ఓడే నెత్తి పట్టుకునే తట్టు చేసిండ్రు. దీంట్లో ఎక్కువ మంది ఆడోళ్లే ఉండే వరకు కీస్లాటి ఇంకింత ఎక్కువైందట. నాకే ముందు రావాలంటే నేనే ముందుకు పోయి తీసుకుంటా అన్నట్టు చేసే వరకు పోలీసులకు తల పానంతో ఒకకొచ్చిందట. మరి ఇడికి పోయినోళ్లకు ఎంతమందికి షీరలు దొరికినాయో, అవి ఎట్లున్నాయో, ఎంతమంది ముడిచిండ్రో ఎంతమంది ఏడ్చిండ్రో పోన్రి ఈ షీరలు సల్లగుండా.